హైదరాబాద్ లో రూల్స్ పాటించని నాన్ వెజ్ దుకాణాలపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. అనధికారికంగా 30,000కు పైగా మాంసం దుకాణాలు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండానే చికెన్, మటన్ షాపులు నిర్వహిస్తున్నారు. కుళ్లిన రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పద్ధతి మార్చుకోకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో రూల్స్ పాటించినటువంటి మాంసం దుకాణాల మీద జీహెచ్ఎంసీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 5,730కి పైగా నాన్ వెజ్ షాపులకు నోటీసులను జారీ చేశారు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇటు నాన్ వెజ్ దుకాణాల మీద కూడా స్పెషల్గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు చికెన్, మటన్, బీఫ్, ఫిష్ ఇలా ఏవైతే మాంసం దుకాణాలు ఉన్నాయో వీటి మీద ప్రత్యేకంగా డ్రైవ్ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో దాదాపు 30,000కు పైగా అనధికారికంగా మాంసం దుకాణాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. కేవలం ట్రేడ్ లైసెన్స్ తీసుకొని అధికారికంగా 7,000 నాన్ వెజ్ దుకాణాలు మాత్రమే కొనసాగుతున్నాయి. మిగిలిన మెజారిటీ దుకాణాలు కనీసం ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారాలు చేస్తున్నట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే దాదాపు ఇప్పటికే 5,730కి పైగా షాపులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నాన్ వెజ్ షాపుల్లో వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే మాత్రం తప్పకుండా సీజ్ చేసే విధంగా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అయితే మాంసం దుకాణాలకు సంబంధించిన అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీలో ఏ మటన్ దుకాణం దగ్గర చూసుకున్నా కూడా, చికెన్ షాపుల దగ్గర చూసుకున్నా కూడా ఈగలు వాలి పూర్తిగా ఎలుకలు తిరుగుతూ పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కూడా మనకు సిటీలో కనిపిస్తుంది. గతంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజిట్ చేసినటువంటి మోతీ మార్కెట్, ఆజాద్ మార్కెట్లో కూడా పూర్తిగా ఎలుకలు తిరుగుతూ కుళ్ళిపోయినటువంటి చికెన్ హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా ఏదైతే సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫిర్యాదులు కూడా గతంలో వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్గా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో కుళ్ళిన చికెన్, దాదాపు రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినటువంటి మటన్ను కూడా అమ్ముతున్నట్టు, తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించినటువంటి ఏవైతే మటన్, చికెన్ షాపులు ఉన్నాయో సో వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నాము. నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా వారిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు ఉండే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ని కూడా రూపొందించినట్లు కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇటు మటన్, చికెన్కి సంబంధించినటువంటి ఏదైతే దాదాపు మెజారిటీ షాపులు ఏవైతే ఉన్నాయో సో కనీసం ట్రేడ్ లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్నట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇటు మటన్కి సంబంధించినటువంటి స్లాటర్ హౌస్ల నుంచి జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన తర్వాత మాత్రమే వాటిని విక్రయించాలి. కానీ ఆ పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ మటన్ షాప్ దగ్గర కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెంగిచెర్ల, గోషామహల్, దాంతోపాటు అంబర్పేట లాంటి స్లాటర్ హౌస్ల నుంచి జీహెచ్ఎంసీ స్టాంప్ ఉన్నటువంటి వాటిని మాత్రమే విక్రయించాలి మటన్ని. బట్ ఆరోగ్యవంతంగా లేనటువంటి, పూర్తిగా చనిపోయినటువంటి మేకలను, గొర్రెలను తీసుకువచ్చి ఏదైతే వాటిని అమ్ముతున్నట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీలోని అనేక ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు వందలాది షాపులకు నోటీసులు జారీ చేశారు. దాదాపు 30,000కు పైగా అనధికారికంగా మాంసం దుకాణాలు కొనసాగుతున్నట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి, వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ప్రజలు శ్యామ్తో